బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాంకాంగ్ లోని తాయిపో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్టులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 128 మంది మరణించారు. వాంగ్ ఫుక్ కోర్టు నివాస సముదాయంలో 2 రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తెచ్చి సహాయక చర్యలు పూర్తి చేశారు అగ్నిమాపక సిబ్బంది. హాంకాంగ్ లోని తాయిపో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్టులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 128 మంది మరణించారు. వాంగ్ ఫుక్ కోర్టు నివాస సముదాయంలో 2 రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తెచ్చి సహాయక చర్యలు పూర్తి చేశారు అగ్నిమాపక సిబ్బంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పర్యాటక దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన హాంకాంగ్ లో భారీ ప్రమాదం బుధవారం జరిగింది. మనం చూసాం. ఏ స్థాయిలో మొత్తం 8 బిల్డింగ్లు, ఒక్కొక్కటి 32 అంతస్తులు ఉంటుంది. 8 బిల్డింగ్లలో చెలరేగిన మంటలు చాలా తీవ్రతరంగా మొత్తం బిల్డింగ్ మొత్తం వ్యాపించి చాలా మంది ప్రాణాలు తీసుకుంది. నిజానికి మొదటి రోజు జరిగిన రోజు ప్రాణ నష్టం చాలా తక్కువ అనుకున్నాం, కానీ ఆ సంఖ్య పెరుగుతూ 120 మందికి చేరింది. మరో 200 మంది మిస్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే వారి వేరబోట్స్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ఆ ప్రమాదంలో చనిపోయారా లేదంటే ఇంకెక్కడ కనిపించకుండా పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా చాలా పెద్ద ప్రమాదం హాంకాంగ్ చరిత్రలోనే, గత 80 ఏళ్ల చరిత్రలోనే ఇంత పెద్ద యాక్సిడెంట్, ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇప్పటికీ స్టిల్ కొనసాగుతూనే ఉంది. అంటే ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కొంతవరకు సఫలమైనప్పుడు కూడా మంటల ఆర్పడంలో మాత్రం కొంత కష్టతరంగా మారింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఆల్మోస్ట్ 36 గంటల పాటు కంటిన్యూస్ గా ఆ బిల్డింగ్లు కాలిపోతూనే ఉన్నాయి. వాటిని ఎంత ప్రయత్నించినప్పుడు కూడా, ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పుడు కూడా అది వర్కౌట్ కాని పరిస్థితి, అదుపులోకి రాని పరిస్థితి. ఓవరాల్ గా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు మంటలు మొత్తం కూడా ఆగినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటి విషయంగా చూసినట్లయితే హాంకాంగ్ లోని ఉత్తర జిల్లా తాయిపో అంటారో ఆ జిల్లాలో ఉన్నటువంటి వాంగేఫా కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పేరు అది. సో అక్కడ మొత్తం 4,600 మంది జీవిస్తూ ఉన్నారు. 8 బిల్డింగ్లలో మొత్తం 4,600 మంది జీవిస్తున్నారు. ఒక్కో బిల్డింగ్ 32 అంతస్తులు. సో ఇక్కడ ప్రమాదానికి కారణం అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు దృష్టి పెట్టింది. ఎందుకంటే గత 80 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు కాబట్టి ఆబ్వియస్ గా ఎందుకు ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా అయిపోయిందనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వారికి వచ్చిన అంటే ప్రాథమిక దర్యాప్తులో కావచ్చు లేదంటే ఇప్పటివరకు జరిగిన విచారణలో భాగంగా అయితే స్పష్టంగా మొత్తం అంటే సిగరెట్ ఏదైతే సిగరెట్ తాగి పడేస్తూ ఉంటారో వాటి వల్ల ఏదైతే అలా పడేసినటువంటి ఒక దాంట్లో నిప్పులు అలా చెలరేగి, అంటే ఐ మీన్ అది ఆరిపోవటం వల్ల మిగతాది ఎక్కువ కూడా అక్కడ వందలాది వేల సంఖ్యలో సిగరెట్లు తాగి పడేసినవి ఉన్నాయంట. సో అవి ఒకటేదో పడేస్తే అది దాన్ని వేరే వాటి కూడా కాలిపోయి, అంటే వేరే వాటికి టచ్ అయిపోయి మొత్తం అదంతా కూడా కాలి బిల్డింగ్ మొత్తం వ్యాపించింది అనేది ఒక అజంప్షన్ ఇప్పటివరకు అయితే వచ్చారు. అంతేకాదు త్వరగా కనుక అలారమ్స్ పనిచేసినట్లయితే, అంటే బిల్డింగ్ లో మంటలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అలారమ్స్ కనుక ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి అలారమ్స్ కనుక సరిగ్గా పనిచేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం కూడా జరిగేది కాదనేది కూడా ఒక ఆలోచనగా, అంటే వీళ్ళకి వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. ఎక్కువగా సిగరెట్ తాగి పడేయడం వల్ల, ఎందుకంటే పెద్ద సముదాయం, పెద్ద గృహ సముదాయం కాబట్టి వేలాది మంది అక్కడ నివసిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా బిల్డింగ్స్ లో వెళ్తూ పోయి ఉండే వాళ్ళు ఆ విధంగా స్మోక్ చేసి వాటిని వేస్ట్ చేసి అక్కడ పడేయడం వల్ల అది వాటిలో ఒకటి ఆరకుండా అది నిప్పు రావడం, చెలరేగటం, అది మొత్తం కూడా అంటుకోవడం, ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయి ఎంత పెద్ద నష్టాన్ని దారితీసిందో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం అనుకున్నారు, చిన్న సిగరెట్ వేస్టేజ్ కదా అనుకున్నారు, కానీ అదే కొంప ముంచింది. అలాంటి వ్యక్తులు చాలా మంది అలా తాగి అలా పడేయటం వల్ల ఏదైతే ఒకటి ఆరిపోని సిగరెట్ ఏదైతే ఉందో అది మిగతా వాటికి కూడా అంటుకొని మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించి ఈ విధంగా 128 మంది ప్రాణాలు తీసుకుంది. సో దీని మీద ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. హాంకాంగ్ ప్రభుత్వం అయితే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో గత 80 ఏళ్లలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగలేదని, అసలు నిజానికి వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా, మంటలు కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా దాదాపు ఒక డే అండ్ హాఫ్ పట్టిందంటే కంట్రోల్ చేయడానికి. ఏ స్థాయిలో మంటలు ఏర్పడ్డాయి ఏంటని అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా అక్కడైతే ప్రస్తుతం అయితే అంటే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి సంబంధించినటువంటి
కార్యక్రమం పంచనామా జరుగుతూ ఉంది. మిస్ అయిన 200 మంది మిస్ అయ్యారని చనిపోయిన వాళ్ళలో ఫిలిప్పైన్స్, ఇండోనేషియా చెందినటువంటి కొంతమంది వర్కర్లు ఎవరైతే హౌస్ కీపింగ్ వర్క్ చేయడానికి వస్తూ ఉంటారు ఇళ్లలో, వాళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు. సో ఎవరైతే 200 మంది మిస్ అయ్యారో వారి గురించి వారిని వెరిఫై చేయడం కోసం, వారి వేరే పెట్టి కనుక్కోవడం కోసం ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గా అన్ని థాయిలాండ్, హాంకాంగ్ సంబంధించినటువంటి అన్ని ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతుంటే అవన్నీ కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.